ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్కే టాక్స్. మా మమ్మీ వాళ్ళ హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్గా హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీకు షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసాను. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది కోకో పౌడర్. సో నేనైతే ఇది 50 గ్రామ్స్ కోకో పౌడర్ తీసుకున్నాను. అండ్ సేమ్ అదే క్వాంటిటీ జాగరీ పౌడర్ అండ్ బటర్. అండ్ ఇది అంతా డ్రై ఫ్రూట్స్ అనేది మనకి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో క్యాష్యూస్ కానీ ఏమన్నా వేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ నా దగ్గర ఆల్మండ్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం లైట్గా బటర్ వేసి దీన్ని రోస్ట్ చేసుకున్నాను. అండ్ 1 సిలికాన్ మౌల్డ్, మీకు పిల్లలకి ఏ షేప్ ఇష్టం అవుతుందో అలాంటివి తీసుకోవచ్చు. అండ్ మెయిన్లీ కావాల్సింది ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ చేసుకోవడానికి కింద ఒక బౌల్ అండ్ పైన ఒక బౌల్, ఈ కింద వాటర్ పోయాలి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేసుకొని 1 by 1 ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేద్దాం. ఫస్ట్ కోకో పౌడర్, జాగరీ పౌడర్. స్వీట్నెస్ చూసుకొని ఒకవేళ మనం ఇంకా తక్కువ అయింది అనిపిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు. మాకేంటంటే కొంచెం మైల్డ్గా ఉండటమే ఇష్టం, సో అందుకే నేను కొంచెం తక్కువే వేసుకున్నాను. అండ్ బటర్. సో ఇవన్నీ మంచిగా మనం మిక్స్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మనకి ఇలా మెల్ట్ అయిపోతుందండి ఫైనల్గా. తర్వాత ఇంకా మనం ఇప్పుడు బాదం కూడా యాడ్ చేసేసుకుందాం. సో మొత్తం ఇంకా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్లీ ఇంకా మనం మౌల్డ్స్లో వేసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇంకా డిమౌల్డ్ చేసేయడమే. సో ఇలా అంటే బయటికి వచ్చేస్తాయి. బట్ అట్టర్ ఫ్లాప్ అయిందండి నా చాక్లెట్ మేకింగ్ హోమ్ మేడ్. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం చేశాను, ఎక్కడ మిస్టేక్ అయిందో అర్థం కాలేదు, కానీ పేస్ట్ అయిపోయినాయి. యూట్యూబ్లో చూసి ట్రై చేశాను వస్తాయేమో అనుకున్నా, బట్ ఇలా చాక్లెట్ హల్వా అయింది. చాక్లెట్ హల్వా ఎలా చేయాలో అయితే ఈ వీడియోని ఫాలో అవ్వచ్చు. దానికి ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. నా చాక్లెట్ మేకింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది.